సార్ బిఫోర్ శంబాల కొంచెం స్ట్రగులింగ్ పీరియడ్లా అనిపించింది. అవును చాలా. అంటే ఎందుకు అంటే ఎనాలిసిస్ చేసుకున్నారా ఏంటి ఎక్కడ జరుగుతుంది ఏంటి అని? మెయిన్ ఏంటంటే అండి, నా మూవీస్ అన్నీ కూడా కొన్ని మూవీస్ డిజిటల్లో బాగా పే చేసినాయి. జనాలకి అది రీచ్ అవ్వడం, బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ చేయడం వల్ల అది రీచ్ అవ్వడం చాలా కన్ఫ్యూజన్ నేనే కన్ఫ్యూజన్ ఇచ్చేసాను. అట్ ది సేమ్ టైమ్ తర్వాత డిజిటల్లో వచ్చి కొన్ని సిఎస్ఎస్ సనాతన్ కానీ, నా క్రేజీ ఫెలో కానీ డిజిటల్లో బాగా పే చేసాయి, వ్యూస్ కానీ అన్నీ. శశి కూడా డిజిటల్లో డిడ్ వెరీ వెల్. నాకు రామ్ గారు, మ్యాంగో రామ్ గారు నాకు వచ్చి పర్సనల్గా చెప్పారు, శశిని ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ నంబర్స్, చాలా బాగా వచ్చాయి నంబర్స్ డిజిటల్లో. థియేటర్లో కొడితేనే కదా, డిజిటల్లో చూసేది పక్కన పెడితే థియేటర్లో కొట్టాలి. సో అట్ ది సేమ్ టైమ్ ఏమైందంటే కొంచెం సినిమాకి కొన్ని కాంప్రమైజ్ అయిపోవడము, క్యాస్టింగ్ కాంప్రమైజ్ అయిపోవడం, ఆ కథకి కావాల్సిన ఇది కొన్ని ఉంటాయి కదా ఫ్యాక్టర్స్, అక్కడ మిస్ అవ్వడం, మేకింగ్లో కొంచెం ఇది మిస్ అవ్వడం, ఇవన్నీ అయ్యాయి బికాస్ డ్యూ టు బడ్జెట్ రిస్ట్రిక్షన్స్. దానివల్ల నా ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు నా పైన చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం ఖర్చు పెట్టి కొంచెం గ్రాండియర్గా సినిమా తీస్తే 100% బజ్ వస్తుంది అని మళ్ళీ శంబాల అప్రూవ్ చేసింది.